వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కవితకు క్లీన్ చిట్. అవును, ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్. ఆమెకు ఈ కేసు నుంచి విముక్తి లభించింది. ఢిల్లీ లిక్కర్ కేసును దర్యాప్తు చేస్తున్న, ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఈ కేసు నుంచి కవితకు విముక్తి ప్రసాదించింది. కవితకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, ఈ కేసు వట్టిదేనని కోర్టు తేల్చేసింది. కవితతో పాటు అనేక మందిని ఈ కేసు నుంచి విముక్తి కలిగించింది. ఎస్, ఇది సంచలనకరమైన వార్తే. కవితకు బిగ్ రిలీఫ్ ఇచ్చే వార్తే. బీఆర్ఎస్ నుంచి విభేదించి, బీఆర్ఎస్ నుంచి విడిపోయి సొంతంగా రాజకీయాలు చేసిన కవితకు ఈ విముక్తి, ఈ క్లీన్ చిట్ పెద్ద వరప్రసాదం అని చెప్పొచ్చు. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సంచలనం క్రియేట్ చేసిన ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్టు కావడం, 5.5 నెలలుగా ఆమె జైల్లో ఉండడం, తర్వాత బెయిల్పై బయటికి రావడం, అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె సొంతంగా రాజకీయాలు మొదలెట్టడం, ఇలాంటి పరిణామాల్లో ఈ క్లీన్ చిట్ కవితకు బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. ఎస్, న్యాయస్థానంలో తనకు న్యాయం జరిగింది. ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎంత రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగినా తాను నిర్దోషినని కోర్టు గుర్తించిందంటూ కవిత హర్షం వ్యక్తం చేశారు. లిక్కర్ పాలసీ విషయంలో పెట్టినటువంటి తప్పుడు కేసును సంపూర్ణంగా కోర్టు కొట్టివేస్తూ తీర్పిచ్చిందో దానికి మన భారత న్యాయ వ్యవస్థకు మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కవితకు క్లీన్ చిట్ లభించడం పట్ల బీఆర్ఎస్ నేత కవిత సోదరుడు కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ఆమెకు కంగ్రాట్స్ చెప్పారు. అయితే ఆయన చిన్న మెలిక పెట్టారు. కవిత జైలుకు వెళ్ళిన కారణంగానే, ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్టు కారణంగానే తాము ఎన్నికల్లో ఓడిపోయామంటూ ఆయన ఆ అర్థం వచ్చేలా ట్వీట్ చేయడం కూడా ఇప్పుడు గగ్గోలు పుట్టిస్తుంది. కవిత కూడా దీనిపై పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. తాను జైలుకు వెళ్ళడం, తాను ఆ కేసులో ఇరుక్కోవడం వంటి కారణాల వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందంటే ఎంత మాత్రం ఒప్పుకోనని, అది బీఆర్ఎస్ స్వయంకృతాపరాధం అంటూ కవిత కామెంట్ చేశారు. కన్నా ఎక్కువ అహంకారం అనేటటువంటి అంశం కాదా ఇవాళ వచ్చినటువంటి తీర్పుని అనుగుణంగా మలుచుకొని బీఆర్ఎస్ పార్టీ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కేటీఆర్. మరోవైపు తెలంగాణ జాగృతి కార్యకర్తలు, కవిత అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. చివరికి న్యాయమే గెలిచిందంటూ వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. కవితకు క్లీన్ చిట్ లభించడం రాజకీయంగా ఇప్పుడు తమకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని జాగృతి కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.